Sanskriti University for excellence in life. BTech Agri BSc lateral entry. వెల్కమ్ టు ఐటీ న్యూస్. దిస్ ఈస్ పవన్. గండిపేటలో అయితే దారుణం చోటు చేసుకుంది. ఇది కడప జిల్లా గండిపేట మండలంలో అయితే ఒక యువతి అనుమానాస్పద మృతి చెందడం జరిగింది. అంటే ఒంటి మీద ఒక్క నూలు పోగు లేకుండా ఆ యువతి అక్కడ మరణించడం జరిగింది. అసలు ఏంటి అని వివరాల్లోకి వెళ్తే, ఆమె బీటెక్ చదివే విద్యార్థిగా చెప్తున్నారు. అదే వైష్ణవి ఆమె పేరు. సో ఆమె లోకేష్ అనే యువకుడు వాళ్ళ ప్రియుడు అని కొంతమంది అంటున్నారు, ఫ్రెండ్ అని అంటున్నారు. మరి ఆయన బండికి అయితే వచ్చింది గండిపేట దగ్గరికి. సో గండిపేట దగ్గరికి వచ్చినప్పుడు సీసీటీవీ ఫుటేజ్ లో అయితే ఆమె రికార్డ్ అయి ఉంది, కానీ వెళ్ళేటప్పుడు మాత్రం సింగిల్ గా వెళ్ళడం జరిగింది. సో వెళ్ళిన తర్వాత ఆ అనుమానాస్పద మృతి జరిగి ఆమె దగ్గరికి వెళ్ళి ఆ బాడీని పరిశీలించిన తర్వాత, సో అసలు ఎవరి అమ్మ ఏంటి అని చెప్పేసి వివరాల్లోకి వెళ్ళి మొత్తం పరిశీలిస్తే సీసీ కెమెరా ఫుటేజ్ లో అయితే ఇతను ఎక్కించుకొని లోకేష్ అనే ఆ వ్యక్తి పల్సర్ బండి మీద ఎక్కించుకొని వచ్చినట్టు తెలుస్తుంది. వెళ్ళేటప్పుడు మాత్రం సింగిల్ గా వెళ్ళడం జరిగింది. సో గండిపేట అంటే పర్యాటక స్థలం, అది ఎక్కువగా జనాలు తిరిగే ప్లేస్ అన్నమాట. సో అక్కడ ఇంత దారుణమైన ఘటన జరగడము, ఆ జమ్మల మడుగులు అయితే ఆ ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొనింది. అసలు ఏంటి, ఎందుకు చంపాడు అనే వివరాలు అయితే తెలియాల్సి ఉంది. ఆ వ్యక్తిని అయితే పోలీసులు పరిగణలోకి తీసుకున్న పట్టుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు. సో ఆయన అయితే ఇప్పుడు పోలీసుల అదుపులో అయితే లేడు. ఖచ్చితంగా అదుపులోకి తీసుకోవడానికి అయితే పోలీసులు గాలింపు చర్యలు అయితే చేపట్టారని చెప్పొచ్చు. ముఖ్యంగా అక్కడ విజువల్స్ చూసుకున్నట్లయితే, అంటే ఆ పక్కనే ఒక రైస్ మిల్ ఏదో ఉంది, దాని పక్కన నిర్మానుష్యమైన ప్రదేశంలో ఆమె బాడీని అక్కడ పడేయడం జరిగింది. మరి ఏంటి, అత్యాచారం చేశారా లేదా ఇంకెవరైనా గ్యాంగ్ రేప్ చేశారా, ఇతను ఒక్కడే ఆ ఉరితీసి చంపాడా అనేసి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. ముఖ్యంగా పోలీసుల అంచనా ఏంటి అంటే, ఆమె దుస్తులతోనే ఆ ఉరిదీసి అతి కిరాతకంగా చంపి అక్కడ పడేసి వెళ్ళిపోయాడని అయితే తెలుస్తుంది. మరి వీళ్ళ మధ్య ఎందుకు ఘర్షణ వచ్చింది, వీళ్ళు ఫ్రెండ్సా ఏంటి అనే విషయాలు అయితే తెలియాల్సి ఉంది. ఈ మధ్య కాలంలో ఇట్లా మర్డర్లు చేసుకోవడం చాలా కామన్ అయిపోయింది. అసలు అబ్బాయిలు అమ్మాయిలను చంపడము, ప్రేమించిన వ్యక్తుల్ని భర్తల్ని చంపడము, భార్యలు, ఈ విధంగా ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. మనం క్లియర్ గా చూస్తున్నాము. అంతకెందుకు, నిన్ననే మార్నింగ్ అక్రమ సంబంధం పెట్టుకొని వాళ్ళ భర్తను అతి కిరాతకంగా యాక్సిడెంట్ చేపించి చంపి దాన్ని యాక్సిడెంట్ గా రుద్రీకరించడం జరుగుతుంది. అంటే ఇంత దారుణమైన సంఘటనలు అయితే చోటు చేసుకుంటున్నాయి. మరి పాపం ఆ పిల్ల తల్లిదండ్రులు అయితే మాకు న్యాయం జరగాలి, ఎవరైతే ఆ వ్యక్తి ఇది చేశాడో డెఫినెట్లీ ఆయనకి ఉరిశిక్ష పడాలి అనే విధంగా అయితే వాళ్ళు కోరుకోవడం జరుగుతుంది. సో చూడాలి మరి గాలింపు చర్యలు మరి అదుపులోకి తీసుకున్న తర్వాత మరి ఏంటి రీజన్స్, దీనిపైన ఎలాంటి కారణాలు ఉన్నాయి అయితే బయటపడడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఏం రీజన్స్ అయితే తెలియదు, ఏం జరుగుతుంది అనేది తెలియదు. కానీ డెఫినెట్ గా దొరికిన తర్వాత అయితే మళ్ళీ మీకు క్లియర్ గా అప్డేట్ ఇస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఐటీ ఛానల్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి